హలో ఫ్రెండ్స్, పొడి పొడిలాడే సేమియా పులిహోర చాలా సింపుల్గా తయారీ విధానం చూపిస్తానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయిలో 1 కప్పు సేమియాని సిమ్లో పెట్టేసి మంచి రంగు వచ్చేంత వరకు ఉడికించుకొని వేడి వేడి నీళ్ళు అందులో వేసి 90% వరకు ఉడికించుకోవాలండి. ఇందులో కొంచెం నూనె ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. నూనె వేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది సేమియా అనేది. ఆ తర్వాత ఇందులో ఉండే వాటర్ని వడగట్టుకొని చల్లటి నీటితోని కడిగేసి ఇలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె, కొన్ని పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసి మంచిగా వేయించుకొని తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక ముందుగానే ఉడికించిన సేమియాని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలండి. కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని క్యారెట్ ముక్కలు వేసి మిక్స్ చేసుకుంటే పొడి పొడిలాడే సేమియా పులిహోర రెడీ అయిపోతుంది.